వాట్ ఈస్ దిస్ బ్లాక్ థ్రెడ్? నేను నమ్ముతా బ్లాక్ థ్రెడ్. యాక్చువల్లీ నేను కామెంట్స్ చూశానండి. అంటే జనాలు రామాయణంలో పిడకలు పెట్టన్న సామెత ఎందుకు పుట్టిందో అప్పుడే అర్థమైంది నాకు. ఎందుకంటే మీరేంటి సుమన్ టీవీ మీద ఎక్కారు దర్గా అనుకుంటే గుర్తొచ్చింది. మీరు మీ బిఫోర్ 2 ఎపిసోడ్స్ ఏకంగా సుమన్ టీవీని టార్గెట్ వాళ్ళు మిమ్మల్ని ఏమన్నా అన్నారా? మీకు వాళ్ళకి ఏమైనా గ్రడ్జెస్ ఉన్నాయా? ఎందుకు వాళ్ళ మీద డైరెక్ట్ ఎక్కుతున్నారు? టు బి ఫ్రాంక్ ఒక మాట చెప్పాలి, ఒక రకంగా చెప్పాలంటే సుమన్ టీవీ ఓనర్ సుమన్ ఎవరైతే ఉన్నారో నాకు ఒక పెద్ద ఇన్స్పిరేషన్ అయినా. ఓకే, ఎందుకంటే ఈ స్వామీజీ లాంటి వాళ్ళు ఎవ్వరూ కూడా రేపు ఎవడైనా మతం మారిపోతే ఎందుకో నువ్వు నేను చెప్పిన అబద్ధాల కారణంగా మతం మారిపోయావు కదా, తిరిగి నిన్ను గర్వాప్తి చేయడం కోసం భర్త అనేటోడే ఆ రోజు అమ్మవారి పూజ చేస్తే అసలు ఆమెను ముట్టుకొని కూడా ముట్టుకోరు. బైబిల్లో సార్ చేతబడులు ఉన్నాయి సార్. చేతబడులు అంటే మీరు అనుకున్నట్లు సినిమాలో చూపించినట్టు గోధుమ పిండి చేసి సూదులు కుచ్చి ముళ్ళులు కుచ్చి అవే కాదు సార్. అందరికీ నమస్తే, వెల్కమ్ టు రక్షా సిరీస్ అన్ అవేకనింగ్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే నమ్మకం, మూఢనమ్మకం. సో ఈ నమ్మకం మూఢనమ్మకంలో ఏంటంటే అగైన్ నేను ఈరోజు సొసైటీలో అందరూ ఫాలో అయ్యే దాని గురించి నేను ఫార్గా మాట్లాడతాను. ఎందుకంటే అందులో కూడా కొన్ని నేను ఫాలో అవుతున్నాను కాబట్టి. బట్ అది మీరు ఖండిస్తారా లేకపోతే దాన్ని కంటిన్యూ చేస్తారా అన్నది చూద్దాం మన డిస్కషన్లో. కొంతమంది కామెంట్స్ పెట్టారు, మీరు ఇగ్నోర్ చేయమని చెప్పారు. బట్ నేనేమన్నా అంటే మనం కామెంట్స్ని ఇగ్నోర్ చేద్దాము, కానీ ఫాలో అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళ ఒపీనియన్స్ని మనం కొన్ని కన్సిడర్ చేయాలి. కన్సిడర్ చేస్తేనే మిగిలిన వాళ్ళకి కూడా నమ్మకం వస్తుంది. ఇప్పుడు నేను బ్లాక్ థ్రెడ్ కట్టుకుంటాను, మీరు కూడా బ్లాక్ థ్రెడ్ ఉన్నట్లుంది మీకు కూడా. సో మరి అదేంటి అంటే మూఢనమ్మకాలు అని చెప్తూనే మీరే మూఢనమ్మకాలు ఫాలో అవుతున్నారు, మళ్ళీ మీరు మాట్లాడుతున్నారా అంటున్నారు. వాట్ ఈస్ దిస్ బ్లాక్ థ్రెడ్? నేను నమ్ముతా బ్లాక్ థ్రెడ్. యాక్చువల్లీ నేను కామెంట్స్ చూశానండి. అంటే జనాలు రామాయణంలో పిడకలు పెట్టన్న సామెత ఎందుకు పుట్టిందో అప్పుడే అర్థమైంది నాకు. ఎందుకంటే అంత పెద్ద రామాయణం చెప్తే రామాయణంలో రాముడు ఏం చెప్పాడు, సీతమ్మ ఎలా నడుచుకున్నారు, లక్ష్మణుడు ఏం చేశారు, ఆంజనేయ స్వామి ఎలాంటి స్వామి భక్తి పరాయణుడు, ఇలాంటివి చూసుకోవాలి. అవన్నీ చూడకుండా అన్ని మానేసి ఎక్కడో జరిగిన పిడకల వేట గురించి ఎతుకుతూ ఉంటారు. ఇక్కడ కూడా అదే అనిపించింది నాకు. మనం సమాజానికి హాని కలిగిస్తున్నా, సమాజంలో సనాతన ధర్మాన్ని భ్రష్టు పట్టిస్తున్నా, మనలో లేని మూఢనమ్మకాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడుతూ ఉంటే వీళ్ళు అసలు ఏ సంబంధం లేని విషయాలను తీసుకొచ్చి ఇవి మీరు ఎందుకు పాటిస్తున్నారు అని మాట్లాడుతూ ఉన్నారు. చాలా విడ్డూరంగా అనిపిస్తుంది. అంటే విడ్డూరం ఏం కాదంటే మూఢనమ్మకాలని ఫాలో అయ్యే మీరే మళ్ళీ మూఢనమ్మకాల గురించి మాట్లాడడము వింతగా ఉంది అని వాళ్ళకి అనిపించవచ్చు కదా. నా చేతికి ఒక తాడు ఉంటుందండి. అవును, నా చేతికి కూడా ఉంది. నల్ల దారమో ఎర్ర దారమో సంథింగ్ ఒక దారం ఉంటుంది. దాంతో పాటు నా నుదుట బొట్టు కూడా ఎప్పుడూ ఉంటుంది నాకు. అవును, మరి ఇప్పుడు ఇది కూడా మూఢనమ్మకమేనా? కాదు, అది దీన్ని కూడా అంటారు కదా, నేను ఈ ప్లాస్టిక్ బొట్టు పెట్టుకోలేదని గోలగోల చేస్తున్నారు కదా అంటారు. అది చెప్తున్నానండి, బొట్టు పెట్టుకుంటే ఒక గోల, పెట్టుకోకపోతే ఒక గోల. రామాయణంలో పిడకల వేట చేసే బ్యాచ్ వీళ్ళంతా కూడా. ఇప్పుడు నా చేతికి లేకపోతే నా కాలుకో లేకపోతే మీ కాలుకో నుదుటికో బొట్టు ఉంది అనుకోండి, ఇదంతా కూడా మూఢనమ్మకం తీసుకోవసలా. మూఢనమ్మకం అని ఎప్పుడు అంటామంటే ఏ నమ్మకాన్ని అయితే మనం పాటించడం వల్ల మనకి వ్యక్తిగతంగా లేదా భౌతికంగా లేదు మన వల్ల సమాజంలో ఇంకెవరికైనా సరే ప్రమాదమో హానో జరుగుతూ ఉంటే అటువంటి వాటిల్ని మూఢనమ్మకము అని చెప్పేసి అనాలి మనం. అలా కాకుండా సింపుల్గా మనం పాటించే ప్రతి నమ్మకాన్ని మూఢనమ్మకం ఖండించాల్సిన అవసరం ఎవ్వరికీ లేదు. బొట్టు విషయంలో తీసుకున్న ఇంకో దాని విషయంలో బొట్టు హిందూ ధర్మం అంటారు. ఖచ్చితంగా. మరి నల్లదారం బొట్టు పెట్టుకుంటున్నాను అంటే నేను చాలా మంది అంటారు బొట్టు అంటే ఇక్కడ ఇడ పింగళ నాడులు ఉంటాయి, సూర్యనాడి చంద్రనాడి రెండు కలిపి సుషుమ్న నాడి దగ్గరికి వెళ్తుంది కాబట్టి సుషుమ్న నాడి లేదా ఆజ్ఞాచక్రం ఉండే ప్రదేశాన్ని ప్రచోదనం చేసుకోవడం కోసం పెట్టుకుంటున్నా అంటారు. ఫర్గెట్ ఆల్ దట్ రీజన్స్. నేను సింపుల్ గా నేను చెప్తున్నా అండి, నేను ఒక హిందువుని, నేను పునర్జన్మని విశ్వసిస్తున్నాను, ఇది ప్రకటించడం కోసం నేను పెట్టుకుంటున్నాను. నేను బొట్టు పెట్టుకుంటున్నాను అంటే నేను చాలా గర్వంగా భావిస్తున్నాను. నాకు నేను ప్రకటిస్తున్న ప్రపంచం మొత్తానికి నేను హిందువుని అని ప్రకటించుకుంటున్నాను. నా ఐడెంటిటీని నేను ఎనీ టైం ఎస్టాబ్లిష్ చేస్తాను. అట్ ద సేమ్ టైం తాడు, ఈ తాడు కొంతమంది భక్తితో కట్టుకుంటారు. నేను చేతికి కట్టుకునే తాడుని రక్ష అంట, మన సిరీస్ పేరే.
ఈ రక్ష అమ్మవారిది కావచ్చు, అయ్యవారి పూజ కావచ్చు, ఏదైనా పూజ జరిగినప్పుడు ఆ పూజలో పెట్టి తీసుకుంటారు. అవును. దానివల్ల రక్షణ కలుగుతుందా అంటే ఎస్, 100% రక్షణ కలుగుద్ది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హిందువుని అని ప్రకటించుకున్నట్లు అవుతుంది. నేను ఆ దేవుడిని విశ్వసిస్తున్నాను, నేను ఆస్తికుణ్ణి అని ప్రకటించుకున్నట్లు అవుతుంది. ఓకే, ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. ఇంకొంతమంది దిష్టి కోసం అని కట్టుకుంటారు అవును నల్లతాడు. అవును, నేను చాలా దానికే కట్టుకుంటాను. చాలా మంది అడుగుతారు అసలు దిష్టి అనేది ఉందా అని. కాదు అండి, నేను నమ్ముతా దిష్టి. మీరు నమ్ముతారా? చెప్పండి, మీరు అడిగిన తర్వాత చెప్పండి. అంతే నా క్వశ్చన్. నేను నమ్ముతా దిష్టి, ఎందుకంటే నా బయటకు వస్తే తలనొప్పి వస్తుంది, ఊరికే నేను తలనొప్పి వస్తుంది. దిష్టి అనేది మా అమ్మ దిష్టి తీసేస్తే నాకు పోతుంది, ఉప్పుతో తీసేస్తుంది, మిరపకాయతో తీసేస్తుంది, కొబ్బరి కాల్చేస్తుంది, దాన్ని తీసి బొట్టు పెడుతుంది, నాకు వెంటనే తలనొప్పి తగ్గిపోతుంది హాఫ్ అన్ అవర్ లో. దిష్టి అంటే చాలా మంది ఏమంటారంటే ఎవరన్నా కొంతమంది మనని తదేకంగా తీక్షణంగా చూస్తూ ఉంటే వాళ్ళ చూపును బట్టి మనకి ఏదో చెడు జరుగుతుంది, ఏదో ఇబ్బంది కలుగుతుంది అంటారు. సి ఐ హావ్ ఎ డిఫరెంట్ పర్సెప్షన్. నేను దాన్ని నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు, కానీ ఎక్కువ మంది నమ్ముతున్నారు కాబట్టి ఆ నమ్మకం వల్ల ఎవరికి ప్రమాదం లేదు కాబట్టి ఐ డోంట్ హ్యావ్ సీరియస్ అబ్జెక్షన్. కానీ దిష్టి తీయటం అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని నేను కొంతవరకు సమర్థిస్తా, తప్పేం పట్టను. కారణం ఏంటి, అవతల వాడి చూపు మన జీవితాన్ని డిస్టర్బ్ చేసేంత పవర్ఫుల్ అవుద్దని నేను అనుకోను. వాడికి అంత కెపాసిటీ ఉంటే రెడీ సినిమాలో బ్రహ్మానందం గారి లాగా వాడికి వాడు సపరేట్ ప్రపంచాన్ని సృష్టించేసుకుని కొత్త కొత్త అద్భుతాలు చేసేస్తాడు. అంటే అద్భుతాలు సృష్టించారు కానీ నరదృష్టి ఉంటుంది కదా. ఉంటుంది అంటే మళ్ళీ ఉంటుంది అంటే నేను యాక్సెప్ట్ చేసినట్టు అవుతుంది. కాబట్టి ఐ మే నాట్ యాక్సెప్ట్ దట్ వన్. నేను అనేది ఏంటి అంటే ఆ దిష్టి తీయటం అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని ఒప్పుకుంటా. ఇట్స్ అ కైండ్ ఆఫ్ ప్లాసిబో థెరపీ. ఇంగ్లీష్ మెడిసిన్స్ లో కూడా మనకి ప్లాసిబో అని చెప్పేసి కొన్ని మెడిసిన్స్ ఉంటాయి. లాస్ట్ టైం కూడా ఇదే చెప్పారండి మీరు, ప్రతిదానికి ప్లాసిబో అని ఒకటి తీసుకొస్తాడు, ఏమీ లేదు, ఒక వేస్ట్ మెటీరియల్, అందులో ఏమీ ఉండదు, ఇట్ జస్ట్ మీ ఫీలింగ్, అది హాల్యూజినేషన్ అంటారు. దట్స్ ఇట్. ఆ హాల్యూజినేషన్ లేకపోతే డెల్యూషన్ ఏదైతే ఉందో దాన్ని మన చుట్టుపక్కల మన అమ్మ లేకపోతే పెద్దవాళ్ళు ఎవరైనా చేతితో తిప్పటం వల్ల మనకేంటి ఒక ఫీలింగ్, ఆడెవడో చూశాడు లేకపోతే ఎవరో చూశారు. హాల్యూజినేషన్ కాదు అండి, నేను 100% బిలీవ్ చేస్తా. హెడేక్ వస్తుంది, మా అమ్మ తీసేయగానే హెడేక్ తగ్గేస్తుంది. అదే మేడం నేను అనేది ఏంటంటే యూ కెన్ డినై మై పాయింట్స్ బికాస్ దానివల్ల నాకేం సీరియస్ అబ్జెక్షన్ లేదు. ఎందుకంటే దిష్టి లేదు అని వాదించడం వల్ల, ఉంది అని వాదించడం వల్ల ఒరిగేదేం లేదు. దీనివల్ల సమాజానికి కానీ లేకపోతే మీకు కానీ వ్యక్తిగతంగా ఏ నష్టం జరగట్లా. నేను మాట్లాడే మూఢనమ్మకాలు ఎప్పుడు కూడా సమాజానికి హాని కలిగించేవి మాట్లాడతా. ఇప్పుడు మూడు దారులు కలిసే చోట అదేదో వేస్తారు అంటున్నారు, మరి అది దిష్టి తీసి ఎవడో అనుకుంటున్నాడు వాడికి ఏదో నష్టం జరిగిందని దాన్ని దిష్టి తీసి రోడ్డు మీద పడేస్తున్నాడు. దిష్టి అంటుకుంటుందా వేరే వాళ్ళకి? కాళ్ళకి చెత్త అంటుకుంటుంది, అంతకుమించి ఏమంటుకోదు. కాబట్టి ఎందుకంటే మా డాడీ చాలా సార్లు తొక్కాడు, మా డాడీకి ఏం అవ్వాలి, ఎవరికి ఏమవుదు, ఎవరికి ఏమవుదు. పని కట్టుకుని దాన్ని తొక్కటం మీద పనిగా పెట్టుకుని తొక్కేవాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. లేదు ఏమీ లేకపోతే అక్కడ పెట్టిందని కుక్కలు పందులు తింటాయి, మరి వాటికి తగలదు దిష్టి, ఏముండదు. కుక్కలు తింటాయి, ఇప్పుడు వేరే రకాల జంతువులు తింటాయి, కాకులు తింటాయి, అన్ని తింటాయి. అసలు మీకు బిగ్ డిఫరెన్స్. మేబీ దాన్ని తిప్పేసి అక్కడ అట్లాంటి జీవులు బతకడం కోసమే వేయమంటారేమో అప్పట్లో. మేబీ మంచిదే కదా, అట్లా అనుకుంటే కూడా మంచిదే కదా. ఇప్పుడు మనకెప్పుడు మంచి జరుగుతుంది, మనతో పాటు ప్రకృతిలో ఉండే కొన్ని జీవాలకి మన వల్ల మంచి జరిగినప్పుడు. మేబీ రాత్రి పాములు వచ్చి తింటాయని గుడ్లు ఏమంటారేమో. దిష్టి తిప్పేసి అక్కడ పెట్టడం వల్ల వేరే జీవాలకి ఏమైనా ఉపయోగం పడుతుందేమో, దానివల్ల మనకి మేలు జరుగుద్దేమో నిజంగా. ఇప్పుడు మనకి ఎన్నో చెప్తారండి, పక్షులకు ఆహారం ఇస్తే ఈ బెనిఫిట్, చేపలకు ఆహారం ఇస్తే ఈ బెనిఫిట్, చీమలకు పెట్టింది అని చెప్పేసి. మేబీ అక్కడ ఏంటి భూతయజ్ఞం ఏదైతే ఉందో దాన్ని తెలియకుండా మన చేత చేస్తున్నారు. మేబీ ఇందులో కూడా అటువంటి కొంతమంది భౌతికమైన వస్తువులు ఏవైతే పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటికి మేలు జరగడం కోసం చెప్తా ఉండొచ్చు. దట్స్ యాక్సెప్టబుల్ కదా. సో మీరు దీన్నైతే మీరు డినై చేయట్లేదు. నో సీరియస్ ఇష్యూ టు డినై యాక్చువల్లీ. ఓకే, సీరియస్ ఇష్యూ సొసైటీని సోషల్ ఈవిల్స్ అయితేనే మీరు డినై చేస్తారు. దేన్ని మనం డినై చేస్తాం? అవునండి. ఇప్పుడు ఎక్కడైనా దర్గాల కాడికి పోయి మీరేంటి సుమన్ టీవీ మీద ఎక్కారు, దర్గా అంటుంటే గుర్తొచ్చింది. మీరు మీ బిఫోర్ 2 ఎపిసోడ్స్ ఏకంగా సుమన్ టీవీని టార్గెట్, వాళ్ళు మిమ్మల్ని ఏమన్నా అన్నారా? మీకు వాళ్ళకి ఏమైనా గ్రడ్జెస్ ఉన్నాయా? ఎందుకు వాళ్ళ మీద డైరెక్ట్ ఎక్కుతున్నారు? టు బి ఫ్రాంక్ ఒక మాట చెప్పాలండి, చెప్పండి. ఒక రకంగా చెప్పాలంటే సుమన్ టీవీ ఓనర్ సుమన్ ఎవరైతే ఉన్నారో నాకు ఒక పెద్ద ఇన్స్పిరేషన్ ఆయన. ఓకే. ఎందుకంటే చాలా షార్ట్ పీరియడ్ లో యూట్యూబ్ లో ఇంత బిజినెస్ చేయొచ్చని, యూట్యూబ్ ని ఇంతలాగా డెవలప్ చేయొచ్చని, యూట్యూబ్ ద్వారా ఒక వ్యవస్థను శాసించవచ్చని నిరూపించిన వ్యక్తి ఆయన. నాకు ఎప్పుడు ఆ గౌరవం ఉంటుంది, ఆ ఇన్స్పిరేషన్ ఉంటుంది ఆయన పట్ల. కానీ ఈ పర్టికులర్ ఎపిసోడ్స్ ఎవరైతే చేశారో మేబీ అన్ని ఆయనకు తెలిసే జరగాలని రూల్ ఏం లేదు. కాబట్టి ఐఎమ్ నాట్ టార్గెటింగ్ ద ఛానల్. సుమన్ టీవీ సచ్ ఎ బిగ్ నెట్వర్క్ అండ్ సచ్ ఎ స్పీడ్ గ్రోత్ అట్లా ఉంది, దాన్ని ఎవరు కాదంటలేదు. నేను అనేది ఏంటంటే ఈ దర్గాల విషయంలో వాళ్ళు చేసిన వీడియోస్ లో వాళ్ళు మాట్లాడిన భాష, వాళ్ళు చెప్పిన విధానం నేను డెఫినెట్ గా డినై చేస్తాను. వాళ్ళే కదా ఆ మాట ఎవరు చెప్పినా కూడా. ఎందుకంటే ఎక్కువ మంది ఫాలో అవుతున్నంత మాత్రాన చెడు మంచి అవ్వదు, ఎక్కువ మంది ఫాలో అవ్వనంత మాత్రాన మంచి చెడు అవ్వదు.
నేను అది మనం గట్టిగా నమ్మకం నమ్ముతా. మూఢనమ్మకం నేను మాట్లాడుతున్నా కదా, మీరు నాకు ఒక 3-4 వీడియోలు షేర్ చేశారు ఈ వీక్. చెప్తున్నా. అన్ని సుమన్ టీవీవే షేర్ చేశారు. మీకు తెలిసి చేశారో తెలియక చేశారో. ఒకటి చేతబడుల గురించి షేర్ It's so చేశారు, happened randomly. ఇంకొకటి వచ్చేసి పెట్టుకున్నాను నేను. ఇదిగోండి, చూసారా నా బుజ్జి బ్యాగ్, చూసారా ప్రజల. ఇలాచి ఆంటీ గారి సలహా. చూపిస్తా, మీకు ఏమున్నాయో చూపిస్తా యా యా. రహస్యాలన్నీ. ఇలాచి ఉంది, ఇవి ఎందుకున్నాయో చూపిస్తా నేను మన ప్రేక్షకులు. ఇది వచ్చేసి లవంగం, తర్వాత ఇంకా మిరియం. దిస్ ఈజ్ మిరియం. ఇవి పెట్టుకుంటే డబ్బులు. బిర్యానీ ఆకు కూడా వేసుకుంటే బిర్యానీ అయిపోద్ది. బిర్యానీ ఆకు కాల్చమన్నారు. సో బిర్యానీ ఆకు కాల్చడం వల్ల నేను కూడా ప్రాక్టికల్ గా కాల్చడం వల్ల నష్టం ఏం లేదు. సో నష్టం లేని ఏదైనా మనం ఫాలో అవ్వచ్చు. ఇందాకే తిన్నా ఇలాచి, ఇందులోంచి డబ్బులు రావట్లేదు అందుకని చెప్పేసి ఇందులోంచి ఇలాచి తిన్నా. అండ్ ఇది పంపించింది కూడా మీరు సుమన్ టీవీదే పంపించారు. అండ్ మోర్ ఆఫ్ దాని తర్వాత చూస్తే నెక్స్ట్ చూస్తే మొత్తం ఏమే ఉన్నాయి, లైక్ చేతబడులు అవ్వచ్చు, లేకపోతే ఇట్లాంటివన్నీ దాచిపెట్టుకుంటే బోల్డ్ అని డబ్బులు వస్తాయన్న. ఇది పెట్టుకొని నాకు చాలా రోజులైంది, నాకైతే డబ్బులు రాలేదు. సో నేనైతే మోసపోయాను. సో మీరేమంటారు? డిగ్రీస్ ఆఫ్ ఇంటెన్సిటీ అనేది చూస్తాను నేను. ఎందుకంటే ఇట్లాంటివి చెప్పడం వల్ల ఎవరికి నష్టం లేదు, సమాజానికి హాని లేదు. అవసరం లేదు. కానీ దీన్ని దాటి పరిధికి వెళ్తాం చూసారా, భూతాలు, భూత వైద్యము, చేతబడులు, లేకపోతే క్షుద్ర పూజలు అని చెప్పేసి అది దీని మీద క్లారిటీ ఇచ్చేసి నెక్స్ట్ టాపిక్ వెళ్దామా. ఈ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనం ఎప్పుడైనా ట్రావెల్ లో ఉన్నప్పుడు, ఎప్పుడైనా మనకి ఇండైజెషన్ వచ్చినప్పుడు ఆ కాలంలో ఇప్పటిలాగా మనకు ఇట్లా ఈజీగా లేవు కాబట్టి అట్ ద సేమ్ టైం బ్లింకిట్ ఇంకోట మనకు యాప్స్ వచ్చి హోమ్ డెలివరీస్ లేవు కాబట్టి మేబీ ఇలాగా ఎక్కడ పడితే అక్కడ మెడికల్ షాప్స్ కూడా అవైలబుల్ లేవు కాబట్టి ఇవి తినడానికి జోబులో వేసుకోమని చెప్పేవాళ్ళేమో. అంతే. మేబీ అట్లా అనుకుంటే పెట్టుకుంటే డబ్బులు వస్తాయంటే ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. డబ్బులు కష్టపడితేనే వస్తుంది. అండ్ ప్రతిరోజు మనకి ఉదయాన్నే కరాగ్రే వస్తు లక్ష్మి, కరమధ్య సరస్వతి, కరమూలే స్థిత గౌరి అని మంత్రం చెప్పడం వెనకాల కూడా కారణం అదే. వాట్ ఎవర్ వి ఎర్న్ మన చేతుల ద్వారానే, మన కష్టం ద్వారానే. కాబట్టి కష్టపడటం నేర్చుకోవాలి. కానీ ఇక్కడ ఇవి మాత్రమే కాకుండా ఈ మధ్య కొంతమంది వచ్చేసి మేము అఘోరాలము, బొంగుగాలము, దొక్కగాలం అని చెప్పేసి చేతబడులు అంటారు, దెయ్యాలు అంటారు, భూతాలు అంటారు, చంద్రపూజలు అంటారు. ఇవన్నీ చెప్పేసి ఇక్కడ కూడా నా ప్రాబ్లం ఏంటి అంటే, ఇక్కడ ఒక్క మాట మేడం, ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే ఈ చేతబడులు, క్షుద్ర పూజలు అని చెప్పి ఏ యదవా కూడా సనాతన ధర్మానికి ఏదన్నా కష్టం వస్తే వాడు రాడు. వీళ్ళ మాయ మాటలు నమ్మి ఎవడన్నా మతం మారిపోతే కూడా ఒక్కడు కూడా బాధ్యత తీసుకో. అటువంటి బాధ్యతలన్నీ తీసుకుంటుంది నేను, నాలాంటి వాళ్ళు, మాలాంటి మనలాంటి ధర్మరక్షకులు కాబట్టి మనం ఆ ధర్మాన్ని కాపాడుకోవటం కోసం మన ధర్మంలోనే జరుగుతున్న లోపాలని ఖండిస్తాం అంతే. నా మీద చేతబడి చేశారండి, మీరు ఎలా కాదంటారు లేదని. నిజంగానే చేశారు. ఫ్యూ ఇయర్స్ బ్యాక్ నా హెయిర్ తీసుకెళ్ళి, అప్పుడు నేను మెంటలీ చాలా అప్సెట్ అయ్యాను. మీరు చేతబడి లేదని ఎలా అంటారు? ఒకటండి, మీరు మానసికంగా వీక్ గా ఉండి మీకు ఏదో చేతబడి అనిపిస్తే అది మీ ప్రాబ్లం అండి. అలా ఎలా అంటారు మీరు? నేను అప్పటి వరకు చాలా బాగుండి, చాలా తెలివిగా ఉండి, చాలా యాక్టివ్ గా ఉన్నదాన్ని, సడన్ గా నేను వీక్ అయిపోయాను. మీరు చేతబడి లేదని మీరు ఎలా అంటారు? ఇస్ దేర్ ఎనీ ప్రూఫ్? ఒకటండి, చేతబడి ఉంది అంటానికి ప్రూఫ్ ఏంటి? చేతబడి ఉంది అంటే సడన్ గా చాలా హెల్దీగా ఉన్న నేను, చాలా యాక్టివ్ గా ఉన్న నేను సడన్లీ వీక్ అయిపోయాను, మెంటల్లీ అప్సెట్ అయిపోయాను, డిప్రెస్ అయిపోయాను, అంతా డిఫరెంట్ అయిపోయాను. సో ఐ వాజ్ నాట్ స్టేబుల్ ప్రాపర్లీ. ఎంతో ఆరోగ్యంగా ఉండే మా మిత్రుడు ఒక అతను బ్రెయిన్ డెడ్ అయిపోయాడు సడన్ గా. అతనికి చేతబడి జరిగినట్టేనా మరి? బ్రెయిన్ డెడ్ అని చెప్పలేము, కానీ రకరకాల ఇష్యూస్ అలా స్లోగా అయితే చేతబడులు అట్లా లేదు కదా. మేబీ కాశ్మోరా నిద్రలేస్తే గానీ బ్రెయిన్ డెడ్ అవ్వచ్చేమో. ప్రాబ్లం అదేనండి. ఇక్కడ ఈ చేతబడి, ఈ కాశ్మోరాలు ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఒక్క చోట ప్రూవ్ అయితే చెప్పండి. ఓకే, మీరైతే డినై చేస్తున్నారు, మరి నేనైతే నమ్ముతున్నాను. అంటే సొసైటీలో ఉండేటటువంటి ఒక మామూలు, అంటే నిజంగా కాదు, నిజంగా నమ్మను, కానీ సొసైటీలో ఉండే ఒక మామూలు అమ్మాయిగా మాట్లాడాలంటే మేబీ నమ్మాల్సి వస్తుందేమో. నిన్న నేను ఒక వీడియో చూసాను, ఫేస్బుక్లో ఈ మధ్య వీడియోలు పెడుతున్నారు కదా యూట్యూబ్ ఛానల్ వాళ్ళే. ఒక కొత్త ఆంటీ మీన్స్ మేబీ షీస్ 60+ ఆంటీ ఏం చెప్తుందంటే, కిచెన్లో ఎందుకు ఉప్పు మీద మూత తీసి పెట్టొద్దు అంటారు అంటే, పాములు వస్తాయి అని చెప్పేసి అట్లా పెట్టొద్దు, పాములు వచ్చేసి సాల్ట్ మీద విషం కక్కుతుందంట. సో అందుకని అప్పుడు మళ్ళీ అది విషం కక్కిన దాన్ని మళ్ళీ మొత్తం అసలు ఇంటి చుట్టూ ఉండే నెగిటివ్ ఎనర్జీని సాల్ట్ రిసీవ్ చేసుకుంటుంది, దాన్ని మళ్ళీ వంటలో వేసుకుంటాం కాబట్టి మూత పెట్టొద్దు అనేది. మేమైతే మొన్నైతే పౌర్ణమి రోజు బాల్కన్లో, అంటే మూన్ ఎఫెక్ట్ని సాల్ట్ రిసీవ్ చేసుకుంటుందని ఉంటుంది, దానివల్ల ఎవరికి నష్టం లేదు. దో మూన్ ఈజ్ అ వెరీ పవర్ఫుల్, సన్ ఈజ్ పవర్ఫుల్.
పాము ఏం రాలేదండి. సో See, అంటే అదేమంటారు మరి దాని గురించి? నిజంగా పాములు వస్తాయా, విషం కక్కుతాయా సాల్ట్ లో? పాములు ఇట్ ఈస్ మై రావటాలు క్వశ్చన్. నమ్ముతానా లేదా వదిలేసేయండి. అదే అండి. ఈ పాములు రావటాలు, విషం కక్కటాలు ఇవన్నీ అంటే నేనైతే పెద్దగా నమ్మను. బట్ యాక్చువల్లీ దర్ కుడ్ బి సమ్ అదర్ రీజన్. ఎందుకంటే గ్రహణ సమయంలోనే చేస్తారు కాబట్టి. గ్రహణం కాదు, Hmm. ఎనీ డే సాల్ట్ మీద ఓపెన్ చేసి పెట్టకూడదు అని. బట్ వాట్ ఐ బిలీవ్ అంటే సాల్ట్ కి కరిగేటటువంటి శక్తి ఉంది కాబట్టి అందుకే మూత తీసి పెట్టొద్దు అనుకుంటారు. మేబీ అయ్యి సింపుల్ ఉండొచ్చు లాజిక్. అంతే. దానికి అంత పెద్ద పాములు వస్తాయి, అంటే విషం పాత పెడతాయి. రోజుల్లో రీజన్ అట్లా చెప్పుంటారు. అప్పట్లో అట్లా పాత రోజుల్లో అట్లాంటి రీజన్ ఏమైనా చెప్పుండొచ్చు. కానీ అన్న సీరియస్ నోట్, ఎస్, మూఢనమ్మకాల గురించి మనం తీసుకోవాలంటే మనం ఒక ఇప్పుడు topic అంటే నేను మాట్లాడుకోవాలి. ఏమంటున్నా అంటే ఇప్పుడు కూడా అలాంటివి చెప్తే పూర్వకాలం రోజుల్లో మేబీ అప్పుడు అడవి ప్రాంతాల్లో గుడిసెలు వేసుకుని ఉండేవాళ్ళు కాబట్టి మేబీ వచ్చి అదేదో బాగుందని చెప్పేసి అక్కడ ఏమైనా చేయొచ్చు. బట్ ఈ రోజుల్లో అది వర్కౌట్ అవ్వదు కదా, కాలానుగుణంగా పద్ధతులు కూడా మారిపోతాయి కదా. అవును, ఖచ్చితంగా. సో మరి ఈ రోజుల్లో అలాంటివి చెప్తే లిటరల్లీ మూఢనమ్మకాలు పెంచడమే అవుతుంది కదా. ఖచ్చితంగా. అయితే ఇక్కడ మూఢనమ్మకాలు అంటే మనం సీరియస్ గా ఒక విషయం మాట్లాడుకోవాలండి. ఈవిడ చెప్పిన మాట ఒకటి పక్కన పెడితే ఇంతకంటే ప్రమాదకరమైన మాటలు కొన్ని వస్తున్నాయి. ఒక అతను ఉన్నాడు, అతను ప్రఖ్యాత స్వామీజీ. ఓకే. అతను ఒక బుక్స్ రాశాడు కొన్ని. ఓహో. వాళ్ళు చేసిన దానిలో చెప్పే పూజలు ఎట్లా ఉంటాయి. ఒక ₹1,00,000 కావాలంటే ఏం చేయాలి, ఓకే, ₹1,00,000 కావాలనుకున్న వాడంట ఒక రజస్వల అయిన స్త్రీని ఆ 3 రోజులు ఋతుకాలం ఏదైతే ఉంటుందో ఋతుకాలంలో తీసుకొచ్చి ఆమె యోని పైన 108 గన్నేరు పువ్వులను పెట్టి పూజ చేయాలట. అనంతరం ఆ ఋతుకాలంలోనే రతి చేయాలని చెప్పేసి చెప్తా ఉంటాడు. ఇంకొక సందర్భంలో ఏం చెప్తున్నాడు, ప్రతిరోజు నూతన కాంత సంగమం కోరుకునే వాడికైతే గనక ఆ ఋతుకాంత ఎవరైతే ఉన్నారో ఋతు కాలంలో ఉన్న స్త్రీ, ఆ స్త్రీ యోని పైన 108 సార్లు చుంబనం చేయాలని చెప్పేసి చెప్తా ఉంటాడు. మేల్ ప్రాస్టిట్యూషన్ చేయమని చెప్తున్నాడు. ఎంత డిస్గస్టింగ్ గా ఉంటాయి. దీంతో పాటు ఇట్స్ నథింగ్ బట్ మేల్ ప్రాస్టిట్యూషన్ కదా. రాజయోగం కావాలి అంటే గనక శ్మశాన భస్మంలోకి మలమూత్రాలను కలిపి ఒక ప్రతిమను తయారు చేసి, అది ఏ దేవుడు అనేది నేను చెప్పను, మన హిందూ దేవుడి ప్రతిమ ఒకటి చెప్పాడు. అదే దేవుడు అంటే మన హిందూ దేవుడు లేదు, ఇంక వేరే ఎవరికి దేవుళ్ళు ఉన్నారు. అదే వాళ్ళకి ఎక్కడ రూపాలు ఉన్నాయి. ప్రతిమ ఒకటి తయారు చేసి అతన్ని అంటే భస్మంలో శవ భస్మంలోనికి మలమూత్రాలు కలిపి, సాధకుడి మలమూత్రాలు కలిపి దేవుడి విగ్రహం తయారు చేయాలట. ఇతను యాక్చువల్లీ చాలా పెద్ద వ్యక్తి, ఈ స్వామీజీ రాసినాడు ఎవరైతే ఉన్నారు. అతని భక్తులు ఎంత దారుణమైన భక్తులు ఉన్నారంటే అంత పెద్ద భక్తులు ఉన్నారు. ఇది చెప్పినందుకు మిమ్మల్ని కూడా చంపేస్తారా? నన్ను బెదిరించడం కాదు, నన్ను లిటరల్ గా నాకు సపోర్ట్ చేస్తానన్న వాళ్ళు చాలా మంది అయిపోయారు, ఆ స్వామీజీని అంటావా అని చెప్పేసి. సో ఆ తర్వాత ఏంటి, ఆ శ్మశానంలోనే ఆ విగ్రహానికి పూజలు చేసి అనంతరం నచ్చిన స్త్రీని తీసుకొచ్చి అమ్మవారిని ఆవాహన చేసి ఆ అమ్మాయిలో వీడు ఈ సాధకుడు ఆమెతో రతిక్రియ చేయాలట. అసలు అమ్మవారిని స్త్రీతో ఆవాహన చేసిన తర్వాత అమ్మవారి స్వరూపం అనుకున్న తర్వాత ఒక ఆడపిల్ల మీద మనకు అటువంటి దృష్టి కలుగుతుందా? ఎవరికైనా సరే కలగదు. ఇక రెండో టాపిక్ వచ్చేసి దానిలోనే ఎక్స్టెన్షన్ వచ్చేసి, ఆ రతి అయిపోయిన తర్వాత ఆ స్ఖలించిన వీర్యాన్ని తీసి అందులో జిల్లేడు పువ్వుల్ని అద్దుతూ ఆ విగ్రహానికి పూజలు చేయాలట. చేసి అనంతరం ఆ మిగిలిపోయిన వీర్యాన్ని తీర్థంలాగా పంచాలని చెప్పేసి చెప్తున్నాడు. చూడండి, అంటే ఇక్కడ నేను ఆలోచించేది ఒకటేనండి, ఇది జుగుప్సకరంగా ఉన్నది, బట్ తప్పదు, ఎందుకంటే చేదు వాస్తవం ప్రజలకు చెప్పాలి కాబట్టి. కానీ ఇక్కడ అన్నిటికంటే బాధాకరమైన విషయాలు ఏంటంటే, ఈ విధంగా ఎంతమంది ఆడపిల్లల్ని లైంగికంగా ఇచ్చేస్తున్నారు. అది నమ్మిన వాళ్ళందరూ మరి ఆ పూజ చేస్తారు కదా. అంటే ఆ స్వామీజీ భక్తులు ఎవరైతే ఉన్నారో ఇదంతా చేస్తే రాజయోగం వస్తుంది అంటున్నాడు. నిజంగా ఒక ఆడపిల్ల జీవితానికి ఇంత ఇబ్బంది పెట్టి, లేకపోతే ఇలాంటి దరిద్ర పనులు చేసి, దరిద్ర పూజలు చేసి రాజు అవటం కంటే అడుగు తింటాం మంచి పని కదా. సార్ ఈ సంగతి తెలిస్తే రాహుల్ గాంధీ చేస్తాడు కదా సార్, ఎందుకు మహామహులందరూ ఇట్లాంటి పూజలు చేసుకుని అయిపోయేవాళ్ళు కదా. ప్రజలు ఆలోచించాలి ఎటువంటి వాళ్ళని మనం నమ్ముతున్నాం. ఎందుకంటే ఈ స్వామీజీ లాంటి వాళ్ళు ఎవ్వరూ కూడా రేపు ఎవడైనా మతం మారిపోతే, ఇదిగో నువ్వు నేను చెప్పిన అబద్ధాల కారణంగా మతం మారిపోయావు కదా, తిరిగి నిన్ను గర్వాప్సి చేయడం కోసం నేను నీకు ఏదైనా పరిహారం చేస్తా అని రాడు. మళ్ళీ వాళ్ళని గర్వాప్సి చేయాలి అంటే మా బొట్టోళ్ళు బయటకు వచ్చి పనిచేయాలి. చందాలు కానుకలు తినేది వాళ్ళు, రిస్కులన్నీ పడి మరి చేసేది మనం. ఎందుకంటే ధర్మం కోసం చేయాల్సింది, రేపు గర్వాప్సీలు చేయాల్సింది మనమే. కాబట్టి ఇలాంటి తప్పుల్ని వేలెత్తి చూపిస్తుంది కూడా మనం. అందుకే వేరే ఎవరి మీద ద్వేషంతో కాదు, మన ధర్మాన్ని కాపాడుకోవాలని తపన తాపత్రయం అంతే. అంటే నమ్మకాలు, మూఢనమ్మకాలు, ఈ కాన్సెప్ట్ అయితే దీన్ని అయితే నేను యాక్సెప్ట్ చేయలేను. కొన్నింటిని మాత్రమే నేను ఫాలో అవుతాను. కానీ అంటే ఇక్కడ కూడా బలైపోయేది ఆడపిల్లలేగా. అబ్జెక్టివ్స్ 100% అబ్జెక్టివ్ కదా అమ్మాయి. ఆడపిల్లలే. ఎంత దారుణం కాకపోతే అమ్మవారిని ఆవాహన చేసి ఆ స్త్రీతో రతి చేయమని చెప్తారు కదా. పద్ధతి భర్త అనేటోడే ఆ రోజు అమ్మవారి పూజ చేస్తే అసలు ఆమెను ముట్టుకొని కూడా ముట్టుకోడు. మరి
సో ఇటువంటి మూఢనమ్మకాల నుంచి సమాజాన్ని కాపాడుకోవాలి. అందరినీ కాదు, నాకు ముందు హిందూ సమాజాన్ని కాపాడుకోవాలి. కాబట్టి కొన్ని చేదైనా సరే, కొన్ని మనం చెప్తే నచ్చవని తెలిసినా సరే, ఆ స్వామీజీని ఫాలో అయ్యే వాళ్ళు ఎంతమంది మహిళలు నిజంగానే వాళ్ళ భర్త బాగుండాలని, వాళ్ళ భర్త వాళ్ళతో ప్రేమగా ఉండాలని. చాలా మీరు ఏదో ఇంకో పాయింట్ చెప్పినారు, వాళ్ళ అంటే స్త్రీలు ఎందుకు స్వామీజీల దగ్గరికి వెళ్తారు, వాళ్ళ కుటుంబ పరిస్థితులు బాగుండాలనే కదా. సో మాక్సిమం నెంబర్ ఆఫ్ ఉమెన్ ఎందుకు వెళ్తారు, వాళ్ళ హస్బెండ్ తో వాళ్ళ లైఫ్ చాలా బాగుండాలి, వాళ్ళ పిల్లల జీవితాలు బాగుండాలని. మళ్ళీ అదే లేడీస్ తో అలాంటి కార్యక్రమాలే చేపిస్తున్నారు కదా. మీరు నాకేదో ఒక పంపించారు ఒక బిట్. అవునండి, ఆమె పూజలో కూడా ఇలాంటిది వేరే పురుషుడితో సంగమించాలి సంథింగ్ ఏదో రాశారు కదా. అవును. అంటే ఇప్పుడు నేను మగాడికైతే ఆడవాళ్ళతో సంగమించమని, ఆడవాళ్ళకైతే సరే ఎందుకు సార్ ఆయన ప్రాస్టిట్యూషన్ హౌస్ నడుపుకోవచ్చు కదా సార్, ఎందుకు స్వామీజీ వేషాలు వేయడం? అదే మాత్రం చెప్తుంటేనే చాలా మందికి నచ్చక కామెంట్స్ పెడుతున్నారండి. మీకు తెలియకపోతే తెలియనట్టు ఉండండి అని చెప్పేసి. సరే, మనకు తెలియనట్టు ఉంటాం. తెలిసిన వాడు ఎవడన్నా ఉంటే వచ్చి ఇదిగో ఈ పూజ వల్ల ఈ ఫలితం వస్తుంది మన కళ్ళ ముందు చేసి నిరూపించమని చెప్పండి. అదే జరిగితే పాలిటిషియన్స్ ఇవన్నీ చేస్తారు కదా, ఈజీగా చాలా. వీళ్ళని ఆలోచించమని చెప్తున్నాను మేడం. ఎందుకంటే ఒకటి ఆలోచించండి, దెయ్యాలు లేవు అనగానే దెయ్యాలు లేవు అని మీకెట్ అంటారా, మేము చూసాం అని చెప్పి కామెంట్లు పెడతాను. నేను కూడా చూసాను. అదే ఆ చూసిన వాళ్ళని నా దగ్గరికి రమ్మని చెప్తున్నాను, నాకు చూపించమని అడుగుతా ఉన్నాను. నేను చూసాను, నాకు చూపించండి, నేను మీకే చేస్తాను. ఇంకోటి, చేతబడులు అనగానే లేవు అనగానే చేతబడులు ఎందుకు లేవు ఉన్నాయంటారు. హిందూ గ్రంథాల్లో చేతబడి అనేది లేదు, బైబిల్లో చేతబడులు ఉన్నాయి సార్. చేతబడులు అంటే మీరు అనుకున్నట్లు సినిమాలో చూపించినట్టు గోధుమ పిండి చేసి సూదులు కుచ్చి ముళ్ళులు కుచ్చి అవే కాదు సార్. పౌడర్ తీసుకొచ్చి ఇక్కడ నెక్ మీద రాస్తారంట, పౌడర్ తీసుకొచ్చి తల మీద రాస్తారంట, పౌడర్ తీసుకొచ్చి అరికాల్లో రాస్తారంట, అది రాగానే అయిపోతారంట. ఇంకా నిన్ననే ఒక వీడియో చూసా ఫేస్బుక్ లో నేను. సో చేతబడి అనేది టీలో అయినా కలిపి ఇచ్చేస్తారంట, ఎగ్లో పెట్టిస్తారంట, వెజిటేరియన్ తినే వాళ్ళకి మీల్ మేకర్లో పెట్టిస్తారంట, ఏదైనా ఫుడ్ త్రూ లేకపోతే డ్రింక్ త్రూ కూడా ఇస్తారంట. అవి చేసేసుకుంటే వాళ్ళు చెప్పినట్లు వింటారంట. ఇదైతే అంటే అప్పటిదాకా అమ్మ అని తిరిగేటోడు పెళ్ళం అని తిరుగుతారంట. మందు బయటికి తీసిన తర్వాత అది ఒక సమయం దాటిపోయిన తర్వాత అంట అది పొట్టలో ఇట్లా ముళ్ళులుగా పెరుగుతూ ఉంటుందంట. ఇంకా అప్పుడు ఆ మనిషి చనిపోయే స్థితికి కూడా వచ్చేస్తారంట. అప్పుడు దాన్ని మందు తీసేయాలంట. ఎందుకు కొంతమంది దత్తోపాసన చేసేవాళ్ళు, నేను పేరు ఎవరు చేస్తున్నారో తెలియదు, దత్తోపాసన చేసేవాళ్ళు కూడా ఇలాంటి ఒక మందు పెట్టే కార్యక్రమం కూడా, అంటే దాన్ని ఏమంటారు, వశీకరణ. మందు పెట్టే కార్యక్రమం కాదు, వశీకరణ. అది ఒక పౌడర్ లాగా ఒక విభూతి లాగా ఇస్తారంట. అది కాఫీలోనో టీలోనో కలిపి ఇచ్చేసేస్తే, సో దత్త పూజ మొత్తం ఒక ప్రాసెస్డ్గా 42 days ఫినిష్ చేశాక అట్లా ఇస్తే కనుక ఎదుటి వ్యక్తి వశీకరణ అవుతారంట. నేను అదే చెప్తున్నాను కదా మేడం, ఓపెన్ గా చెప్తున్నాను. మన రక్షా సిరీస్ చూస్తున్న ఎవరైనా సరే మన అభిప్రాయాలను డినై చేయాలనుకుంటే కామెంట్లలోకి వచ్చేసి మీ క్యారెక్టర్ను నా క్యారెక్టర్ను అసాసినేట్ చేసే ప్రయత్నం చేయక్కర్లా. ఓపెన్ గా మన నెంబర్స్ ఉన్నాయి, ఆ నెంబర్స్ కి కాల్ చేసి మేము వస్తాం, మేము నిరూపిస్తాం, మీ అభిప్రాయం తప్పని చెప్పేసి అంటే వీఆర్ రెడీ టు సాల్వ్ ఇట్. బికాస్ మనం ఎవ్వరం కూడా అవి చూడలేదు కాబట్టి నమ్మమంటున్నాం, చూపిస్తే మనం అంటలేదు. ఎగ్జాక్ట్లీ, ఇది చెప్పలేదు మనం ఇంతవరకు, చూపిస్తే గనక నమ్ముతాం. క్లియర్. సో నన్ను మీరు తిట్టాలనుకుంటే తిట్టండి. హిందూ జనశక్తి ఛానల్లో మాధవీలతను ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు అని లలిత్ కుమార్ని అంటే, ఎంకరేజ్ చేసే ఒకళ్ళు ఎంకరేజ్ చేస్తే ఎంకరేజ్ అయ్యే పొజిషన్లో నేను లేను. కానీ సో జనాలతో తిట్టించుకొని జనాలకు మంచి చేయాలని అనుకుంటున్నాం కాబట్టి, సో ఐ డోంట్ కేర్, ఐ రియలీ డామన్ కేర్. ఎగ్జాక్ట్లీ. సో చేతబడులు ఉన్నాయని చేతే నేను కూడా చేయిస్తా, ఒకళ్ళకి చేయించాలి. వశీకరణ కూడా నాకు ఒకళ్ళకి కావాలి, నేను చెప్పినట్లు వినాలి. సో చెప్పినట్లు వినడానికే కదా వశీకరణ చేస్తారు. అంటే నేను కూర్చోవాలి, లేదంటే లేవాలి, అట్లా 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 కావాలన్నమాట. బేసిక్గా అందరు అట్లే ఏం చేయకపోయినా కూడా చేస్తున్నారు, బట్ ఐ నీడ్ మోర్ అనమాట. సో ఉంటే కనుక నమ్ముతా. దయ్యం ఆల్సో, బికాజ్ ఐ హ్యావ్ వర్క్ విత్ దయ్యం. నేను సీరియస్ గానే చెప్తున్నా, కామెడీ కాదు. బికాజ్ వీ హ్యావ్ సమ్ వర్క్స్ కదా వాళ్ళతో. అదే మేడం, నేను అనేది కూడా అంతే. అంటే వాళ్ళు నిరూపించే వాళ్ళు బూతులు తిట్టడాలు కామెంట్లు పెట్టాలి కాకుండా మన దగ్గరికి వస్తాను. ఎగ్జాక్ట్లీ. వి విల్ ఆఫర్ ద సేమ్ స్టేజ్ హియర్. అట్ ద సేమ్ టైం ఉమెన్ ఎవరైతే సఫర్ అయి ఉంటారో, దయ్యం పట్టి సఫర్ అయి ఉంటారు, విక్టిమ్స్ ఉంటారు కదా, వాళ్ళన్నా బయటకు వచ్చేసి మేము అనుభవించాము ఈ బాధలు అని చెప్పేసి చెప్పండి. అంటే వీళ్ళకి తెలిసిన మగాళ్ళు ఎవరైతే కామెంట్లు పెడుతున్నారో వాళ్ళ ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్, ఎవరో ఒక ఉమెన్ ఉంటారు కదా సఫర్ అయిన వాళ్ళు. ఎందుకంటే దయ్యం ఆడోళ్ళకే పడుతుంది, మగాళ్ళకి రేరెస్ట్ కేసెస్. 100లో 99 ఉమెన్ కి పడుతుంది. పట్టేది ఆడవాళ్ళకి, పట్టే దయ్యాలు కూడా ఆడదయ్యాలే పడతాయి. సో ఎవరైతే సఫరర్స్ ఉంటారో సఫరర్స్ ఒకసారి మన దగ్గర వస్తే ఫేస్ చూపించకుండా కూడా మనం వాళ్ళతో మాట్లాడతాము. చేతబడి జరిగిన ఉంటారు కదా, వాళ్ళని కూడా తీసుకురావచ్చు. వశీకరణ చేసే వాళ్ళు, ఇంకా మూఢనమ్మకాలు ఇంకా ఏమున్నాయి, ఇవే కదా మేజర్లీ సఫర్ అయ్యేది, అంటే సఫరర్స్. సో ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళని తీసుకొస్తే కనుక వీఆర్ రెడీ టు టాక్ టు దెమ్. ఓకే. సో మెయిల్ ఐడి ఎట్లాగో కింద వస్తుంది కదా, సేమ్ మెయిల్ ఐడికి ఇచ్చేయండి. ఓకేనా. సో అందరికీ మేము చెప్పాలనుకున్నది ఒకటి, మూఢనమ్మకానికి నమ్మకానికి తేడా తెలుసుకోండి. ప్రతి నమ్మకం మూఢనమ్మకం అనాల్సిన అవసరం లేదు.
అలాగే మూఢనమ్మకాలని మీరు నమ్మారు కాబట్టి అదే నిజం అని చెప్పేసే భ్రమతో మిగతా వాళ్ళందరినీ కూడా నమ్మించే ప్రయత్నం చేయాల్సిన అవసరం కూడా లేదు. అంతేనా మేడం? దట్స్ ఆల్ ఫర్ టుడే. సో జై శ్రీరామ్.